ఎండలో ఎండబెట్టి తెచ్చిన ఆవాల్ని కళాయిలో వేసి బాగా వేపుకోవాలి. ఆవాల సౌండ్ వినిపిస్తుందా? చిప్పటాలాడుతూ ఈ విధంగా వచ్చేలా బాగా వేపుకుంటూ ఉండాలి. మంచి స్మెల్ కూడాను వస్తుంది ఈ విధంగా వేపుకుంటే. ఒక్క నిమిషమే, ఎక్కువసేపు మళ్ళీ వేపుకోకూడదు. నెక్స్ట్ జీలకర్రని కూడా అదే విధంగా బాగా వేయించుకోవాలి. కలరు చేంజ్ అయింది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. దీన్ని పక్కన పెట్టి నెక్స్ట్ ఇందులో మెంతులు కూడా బాగా వేయించుకోవాలి స్మెల్ వచ్చేలాగా. ఈ ధనియాలు కూడా బాగా వేయించుకోవాలి. ధనియాలు కొంచెం కొంచెంగా వేయించుకోవాలి, ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటిని కొంచెం ఒక 3 టైమ్స్కి వచ్చేలా వేయించుకోవాలి. ఇవి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 కేజీల కారానికి మసాలా దినుసులు అన్నీ కలిపి మరొక కేజీ పడతాయి. ఇవన్నీ కలిపి 3 కేజీల కారం తయారవుతుంది. ఈ విధంగా కరివేపాకును కూడాను తడి లేకుండా బాగా వేయించేసుకో. ఎలాగో ఆడించుకోవాలంటే ఇలా నొక్కితే పౌడర్ అయిపోవాలి, ఇలా చిన్న చిన్న గుండలాగా అయిపోవాలి. అయ్యే వరకు వేయించుకోవాలి, లేకుంటే ఇందులో చిన్న తడి ఉందని అర్థమవుతుంది. బాగా ఫ్రై అయిపోయింది. ఈ మసాలా దినుసుల్లో ఓన్లీ గసగసాలే, అది 2 సెకండ్ల కోసం వేయించుకోవాలి, మిగతా ఏమీ వేయించుకోకూడదు. ఇందులో యాలకులు వేయలేదు, యాలకులు కూడా వేసుకుంటారు. యాలకులు గసగసాలు బాగా వేగిపోయేవి, వీటిని కూడాను నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వేపిన దినుసులన్నీ నేను ఈ దినుసులు ఇవన్నీ కలిపి మనం ఎండు మిరపకాయలతో పాటు కలిపి గుండ ఆడించుకోవడానికి మిల్లుకి ఇచ్చేస్తే కారం తయారు చేసి ఇస్తారు. చూసారా, 2 కేజీల ఎండుమిరపకాయలు, ఇప్పుడు బాగా వేయించి పెట్టుకున్న దినుసులు, ఈ 2 మిల్లుకి తీసుకొని వెళ్తున్నాను. ఈ వెల్లుల్లిని మాత్రం మనము కారం ఆడించి తెచ్చుకున్న తరువాత కొంచెం కస్సాబిస్సాగా గుండ చేసుకొని ఆ కారంలో కలుపుకోవడానికి మాత్రమే. వెల్లుల్లి ఈ మాదిరిగా వెల్లుల్లి అంతా వేసి చెడగొట్టుకోవాలి. కారం చూసారా, ఇది సరిగ్గా 3 కేజీల కారం అయింది. దీంట్లో ఈ చెడగొట్టుకున్న వెల్లుల్లి అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. అడుగు వరకు బాగా కలుపుకోవాలి. 3 కేజీల కారం తయారైంది.